హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లోనే పల్లీ చెక్క తయారు చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా బాగుందండి. మీరు కూడా ఇలానే ఇంట్లో తయారు చేసుకుని ఈజీగా చేసుకోవచ్చు అండి. చేసే విధానం మీకు చూపిస్తాను. ముందుగా మనం పల్లీలు ఒక బాండిలో పోసుకొని అట్లా దోరగా వేపుకోవాలి. మరీ ఎక్కువ వేపకూడదండి, చేదు వస్తాయి. మీడియంలో పెట్టి అట్లా తిప్పుతూ ఉండాలి దగ్గరుండి. హైలో పెడితే మాడిపోతాయి, చేదు వస్తాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. అది చూడండి, ఆ కలర్ రావాలి. ఆ కలర్ వచ్చి సరిపోతుంది. మనం అవి స్టవ్ ఆఫ్ చేసుకొని అవి తెచ్చి ఫ్యాన్ కింద ఒక పేపర్లో ఆరబోసుకోవాలి, తొందరగా ఆరుతాయి. అట్లా ఒక రాయి తీసుకొని మొత్తం అట్లా అన్నీ నలుపుకోవాలి. అన్నీ బద్దలు చేసుకోవాలండి. గుండ్లు ఉంటే మరి బాగోదు. అట్లా పొట్టుపోయేదాకా అంత అట్లా మెల్లిగా అంతా నలుపుకోవాలి. అలాగా మనం ఈజీగా తయారు చేయొచ్చండి ఇంట్లోనే. మనం బయట కొనుక్కొచ్చిన వాటికన్నా ఇంట్లో చేసినది బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, పప్పులు కూడా బాగా మంచి క్వాలిటీ పప్పులు అండి. 2 కప్పులు పప్పులు అయితే 1 కప్పు బెల్లం అండి సరిపోతుంది. ముందుగా మనం కొంచెం వాటర్ పోసుకొని పాకంలాగా పక్కన ఇట్లా కొంచెం ఉడకనివ్వాలి. దాంట్లో ఏదన్నా పుల్లలు ఏదన్నా ఉన్నా కూడా పాకంలో వచ్చేస్తాయి. బెల్లం కూడా మంచి ఆర్గానిక్ బెల్లం తీసుకుంటే మంచి టేస్ట్ కూడా బాగుంటుంది. మన ఇష్టం ఉంటే ఏదైనా తీసుకోవచ్చు. అట్లా వడబోసుకోవాలి. మీరు ఏదన్నా నలకలా వింటే దాంట్లోకి వచ్చేస్తాయి. అట్లా వడబోసిన తర్వాత మొత్తం మనం మీడియంలో పాకం బాగా అట్లా తీసుకోవాలి. మరీ చిక్కగా అవసరం లేదండి. మన అరిసెల పాకం వచ్చేమేమి సరిపోతుంది. దాంట్లో మధ్యలో 1 స్పూన్ నెయ్యి వేసాను. టేస్ట్ అందు బాగుంటుంది. కొంచెం తినడానికి రుచిగా ఇంకా బాగుంటుందని. ఇవి తింటే చాలా పిల్లలకు అందుకు చాలా మంచిదండి ఆరోగ్యానికి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. మనం ఇంట్లో చేసి పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకుంటే రోజుకు ఒక ముక్క ఇచ్చిన పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మనం పచ్చి తినమంటే తినరు కదండి. అందుకని ఇలా తయారు చేసి పెట్టుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా బాగా తింటారు. పిల్లలకు స్కూల్కు వెళ్ళినప్పుడు మన స్నాక్స్ లాగా కూడా బాక్స్లో పెట్టి పంపించవచ్చు. పాకం దగ్గర పడిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. అవి అట్లా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని మనం అరిసెలు చూసినట్టు అట్లా అట్లా గట్టిగా రావాలి. గట్టిగా వస్తే చెక్క అనేది బాగా గట్టిగా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి పల్లీలు, అవి అన్నీ బద్దలు చేసి పెట్టాం కదా, అవి పోసి స్లోగా పెట్టుకోవాలి. మీడియం కూడా అవసరం లేదు, మళ్ళీ మాడుతుంది అడుగున. అట్లా ఒక 2 నిమిషాలు అట్లా అన్నీ పోసి బాగా అట్లా కలియబెట్టిన తర్వాత కొంచెం దగ్గరికి వస్తుంది. అప్పుడు మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని పెట్టవచ్చు. లేదంటే ఇట్లా పేపరు పరిచి దానికి ఆయిల్ పట్టించానండి. చూడండి, అంతా ఒక ప్లేట్లోకి తీసుకొని అట్లా ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెట్టామనుకో మొత్తం గట్టిగా అయిపోతుంది. మనం అప్పుడు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు మన ఇష్టం అండి, మనం కట్ చేసుకోవచ్చు. అట్లా ఒక గంట మన ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఇప్పుడు గట్టి పడింది. అట్లా మనం చిన్న చిన్న ముక్కలుగా మన ఇష్టం ఎంత సైజు కావాలంటే అంత సైజు అట్లా కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి. అవి చూడండి చాలా బాగా వచ్చాయి. చాలా ఇష్టంగా, మనం బయట కొనుక్కొచ్చింది ఇంత టేస్ట్ రాదండి. మనం ఇంట్లో చేసుకునే చాలా మంచి టేస్ట్ బాగుంటాయి. చూడండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందని కామెంట్ చేయండి.